వెల్కమ్ టు వేవ్స్ మీడియా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధికంగా వరి పంటలను అలాగే రిజర్వాయర్లు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూటిగా ఎదగాలి అని, అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, దేశంలోనే నెంబర్ 1 స్థానానికి నిలవాలని ఆకాంక్షించారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కొరకు, ప్రజల అభివృద్ధి శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మొత్తం కూడా శుభాకాంక్షలు. మరి 11 సంవత్సరాలు నిర్వీర్యంగా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా దేశంలోనే ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత మన ప్రజాప్రతినిధి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇరిగేషన్ని డెవలప్ చేసుకున్నాం. ఈరోజు దేశంలోనే అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబెట్టడంలో కృషి చేసిన మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి, అదేవిధంగా అధికారులకు, ఇదేవిధంగా ఇరిగేషన్ అభివృద్ధికి సహకరించిన అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, దేశం భవిష్యత్తు ఒక వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుంది. మన వ్యవసాయ రంగం ఈరోజు దేశంలో ఒక 60% వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రైతాంగం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ రంగాలు, అన్ని రకాల పంటలు పండించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రంలో మన వరి పంట పండుతుంది, అదేవిధంగా పత్తి పండిస్తాం, అదేవిధంగా మిర్చి పండిస్తాం. అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ పండిస్తూ ఈరోజు దేశంలోనే ఒక పంజాబ్ తర్వాత గద్వాల్, ఒక తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఆదర్శంగా నిలబడింది. అలా ఇన్ని రావడానికి, ఇంత అభివృద్ధి చెందడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమే. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై చూడగానే 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరం అడిగిన ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులకు అందరూ కూడా అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు.